అడ్వెంట్లోని 3వ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందుము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 5 వచనములు. సువార్త పాఠముగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనము నుండి 10వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 120వ కీర్తన క్రిస్మస్ గీతములలో ఒక గీతాన్ని క్రీస్తుని యొక్క రాక కొరకు ఏర్పాటు చేయబడిన గీతమును పాడుకుందాం. చూడరే మారేడు పూచినాడు బెత్లెహేములో, చూడరే మారేడు పూచినాడు బెత్లెహేములో, నేడి భూమి వాసులకు నిండు రక్షణ బినో, నేడి భూమి వాసులకు నిండు రక్షణ బినో, చూడరే మారేండు పూచినాడు బెత్లెహేములో, చూడరే మారేండు పూచినాడు బెత్లెహేములో. ఎన్నరాని దేవదీప్తి మున్ను మిన్ను గ్రమ్మెను, ఎన్నరాని దేవదీప్తి మున్ను మిన్ను గ్రమ్మెను, పన్నుగరే ఎండ శాంతి కన్న నది మిల్సెను, పన్నుగరే ఎండ శాంతి ఎండ నది మిల్సెను, చూడరే మారేండు పూచినాడు బెత్లెహేములో, చూడరే మారేండు పూచినాడు బెత్లెహేములో. దూత తెల్పెవ్రేలకొక ప్రీతియగు ముసడం, దూత తెల్పెవ్రేలకొక ప్రీతియగు ముసడం, ఖ్యాతిగా దావీదు పురుని కర్త యేసు పుట్టుడన్, ఖ్యాతిగా దావీదు పురుని కర్త యేసు పుట్టుడన్, చూడరే మారేడు పూచినాడు బెత్లెహేములో, చూడరే మారేడు పూచినాడు బెత్లెహేములో. తూర్పున జ్ఞానులొక్క తార దేవిని గాంసిరి, తూర్పున జ్ఞానులొక్క తార దేవిని గాంసిరి, వారు వీరు వచ్చి సేవ వరుసగాను చేసిరి, వారు వీరు వచ్చి సేవ వరుసగాను చేసిరి, చూడరే మారేడు పూచినాడు బెత్లెహేములో, చూడరే మారేడు పూచినాడు బెత్లెహేములో. మక్కువతో మనమెల్ల మ్రొక్కి సేవ చేతము, మక్కువతో మనమెల్ల మ్రొక్కి సేవ చేతము, మిక్కటముగ మనకు శాంతి గ్రక్కునను సంగును, మిక్కటముగ మనకు శాంతి గ్రక్కునను సంగును, చూడరే మారేడు పూచినాడు బెత్లెహేములో, చూడరే మారేడు పూచినాడు బెత్లెహేములో, చూడరే మారేడు పూచినాడు బెత్లెహేములో. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మరింతవరకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటలలో, ఆరాధనలో, వాక్య పఠనాలలో ప్రభు మాకు తోడండి. వాక్య ధ్యానం వరకు ప్రభు నీ కాపుదల దయచేశారు. ఈ కూడికలో మీరు అధ్యక్షత వహించారు, మీకు వందనాలు. అలాగున ప్రభు నీ వాక్యమును నీ సేవకునిగా ప్రభు మాట్లాడబోతుండగా వట్టివాడును, అల్పుడును, అవివేకుడును, జ్ఞానము లేని వాడును ఈ యొక్క ఆత్మాభిషేకము చేత మమ్మల్ని నింపి, జ్ఞానముతో నింపి, నా నోటిని మీ బోరగా వాడుకొని నాలో మీరుండి మాట్లాడి బిడ్డలందరినీ బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి నామమును బట్టి మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రీతిగా
ఆనంద మాసములో అనగా మరి క్రీస్తు యొక్క జన్మ మాసములో మరి ఎలాగున్న 3వ వారములో మనందరినీ ప్రవేశపరిచి దేవుని యొక్క సన్నిధి నిలుచుటకే మనందరినీ ఏర్పాటు చేసిన మరి దేవాతి దేవునికి మొదటిగా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, గడిచిన 2 వారములు కూడా క్రీస్తు యొక్క మొదటి రాకడ సూచనలు, రెండవ రాకడ సూచనలు లేక జరిగేటువంటి కార్యముల గురించి మనము ఎన్నో సంగతులు విన్నాం. అయితే ఈనాటి పాఠము ద్వారా లేక వాక్యముల ద్వారా ప్రభు రాకడకు మార్గమును సిద్ధపరచుటకు యోహానును ముందుగా పంపించినట్లుగా అరణ్యములో ఒకని శబ్దము అని యెషయా ప్రవక్త ద్వారా తెలియపరిచిన మాటలు, ఆ హృదయారణ్యములో యోహాను గారు క్రీస్తు కంటే ముందుగా వచ్చి ఆ యోదయ పరిసర ప్రాంతములందరిలో కూడా యేసు క్రీస్తుని గురించి చాటి చెబుతూ ఉన్నాడు. ఆయన చెబుతున్న సంగతులు ఏమిటి అనంటే, తానొక ప్రవక్త అయ్యుండి, తానొక పంపబడిన వాడయుండి, దేవుని ఆత్మచేత నింపబడిన వాడయుండి, క్రీస్తును ప్రకటించే వాడై ఉన్నప్పటికీ కూడా లోకమునకు రాబోచున్నటువంటి యేసును గూర్చి ప్రకటిస్తూ ఆయనకు మార్గములను సరళము చేస్తూ ఉన్నాడు. ఆయన మార్గములు సరళము చేయుటకు ముందుగా పంపబడిన వాడై ఉన్నాడు యోహాను గారు. ఈ మాట దేవుడా, ఈ సువార్త యోహాను గారు ప్రకటించబడక ముందు క్రీస్తు పూర్వము 600 సంవత్సరములకు ముందు యెషయా ద్వారా, మలాకి ప్రవక్తల ద్వారా ఈ మాటలు ప్రవచించారు. యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో ఈ మాట చూస్తాం. మలాకి గ్రంథములో 4వ అధ్యాయములో ఈ మాటలు చూస్తూ ఉంటాం. ఇది యోహాను గారి యొక్క జీవితము గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే గనక, యోహాను అనగా యెహోవా యొక్క దానము అని అర్థం. యోహాను అనగా యెహోవా దానము అని అర్థము. ఇతడు క్రీస్తు సగము 26వ శతాబ్దమున పరిచర్య ప్రారంభించాడు. క్రీస్తు సగము 26వ శతాబ్దములో ఆయన సువార్త పరిచర్యను ప్రారంభించాడు. యోహాను దేవుని యొక్క మాటలు బోధించువాడు. యోహాను అనగా యెహోవా యొక్క దానము, యోహాను అనగా దేవుని యొక్క మాటలు బోధించువాడు. యోహాను దేవుని ఎడల విధేయత కలిగినటువంటి వాడు. మత్తయి సువార్త 3:11 మనకు కనిపిస్తుంది, అతని చెప్పులో మోయుటకైనను అతని చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యులను కాను అని తన్ను తాను తల వంచి నమస్కారము చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. మార్కు సువార్త 1వ అధ్యాయములో 7వ వచనం అంటాడు, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు. యోహాను కంటే పౌరుషము కలిగిన వాడు మరొక లేడు. యోహాను కంటే నిజాయితీగా మాట్లాడేటువంటి వాడు మరొక లేడు. కానీ ఆయనను పంపిన వాడు ఎంతో గొప్పవాడో, తనకున్న బలాన్ని ఆధారము చేసుకొనగా గర్విష్ఠుడై ఉండక తన్ను తాను తగ్గించుకొని క్రీస్తుని నామమును హెచ్చించేటువంటి వ్యక్తి అన్నాడు. యోహాను 3:32 ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని మాట్లాడతాడు. యోహాను ఎంతో గొప్పవాడో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రేమటువంటి వలన. ఇక 4వదిగా చూసేది ఏమిటరా, యోహాను ధైర్యముగా బోధించేటువంటి వాడు, భయము లేనిటువంటి వాడు.
ఎంతటి ధైర్యం అంటే ఏమిట్రా, ప్రాణమునకైనా అయిపోతాయని దేవుని బిడ్డరా భయపడేటువంటి వాడు కాడు. తప్పును ఖండించగలిగిన సమర్థుడు. వాడు రాజా లేక నాయకుడా లేక వాడు మరొకడటువంటి ఆస్తిపడినటువంటి ముఖము చూసి మాట్లాడేటువంటి వాడు కాడు. ముక్కు సూటిగా మాట్లాడేటువంటి వాడు, నిజాయితీగా మాట్లాడేటువంటి వాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 3-4 వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. హేరోదు యొక్క తప్పిదమును ఖండించి మాట్లాడతాడు. ఏంటైనా మాట్లాడుతూ ఉన్నావు, నీ తమ్ముడైన ఆ పిలుపు యొక్క భార్యను ఉంచుకొని లేదా నువ్వు కూడా న్యాయం మాట్లాడుతున్నావు అటువంటి మాట తెలియపరచబడి. ఎందుకంటే ఇతడు పంపబడినటువంటి ప్రవక్త, పంపబడిన వాడు, ఏర్పరచబడిన వాడు ఖచ్చితంగా వాక్యం చెబుతాడు. బ్రతకనిచ్చిన వాడు బ్రతకనిచ్చినట్లుగా మాట్లాడతాడేమో కానీ దేవుని యొక్క రోషము కలిగిన ఆ సేవకుడు ఎవడైనప్పటికీ కూడా దేవుని బిడ్డ రోషముగానే ఉంటాడు, రోషముగానే దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తాడు. అయితే ప్రవక్త ఏమి చెప్పాడో మనం విందాము. 2వ సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయం 7వ వచనములో, నాతాను దావీదును చూసి పంపబడినటువంటి ప్రవక్తగా నాతాను, దేవుని చేత ఏర్పరచబడిన ప్రవక్తగా నాతాను, వచ్చిన ప్రవక్తగా పంపబడినటువంటి నాతాను దావీదును చూసి దావీదుకు ఒక చిన్న పిట్ట కథ చెప్పాడు. అనగనగా ఒక రాజ్యములో ఒక రాజు ఉన్నాడు. ఒక గృహము ఉంది. అతని వద్దకు బంధువులు వచ్చారు లేక స్నేహితులు వచ్చారు. అతని విందు చేయడానికి అతని మందలు చాలా ఉన్నాయి, కానీ ఆ మందలలో దేనిని ముట్టువనగా ఒకడు బలహీనుడు తన గారాభం అతిగా ఆరంభముగా పెంచుకుని ఒక చిన్న గొర్రె పిల్ల ఉంది. దానిని తెచ్చి వధించి తన స్నేహితునికి వంట చేసి పెట్టాడు అని కథ చెప్పినప్పుడు దావీదు తన చేసిన తప్పిదము తనకు తెలియక ఇది నా గురించి అన్న విషయాన్ని మరిచి, అలాంటి వ్యక్తి నా రాజ్యములో ఉంటే అతని శిరస్సును ఛేదించి నా సింహద్వారానికి వేలాడ వేస్తానని చెప్పినప్పుడు ఆ నాతాను ప్రవక్త అంటాడు, ఆ దరిద్రుడవు ఆ మనుషుడవు నీవే అని చెప్పాడు. అప్పుడు తను చేసినటువంటి ఆ తప్పిదము అనగా యూరియాను చంపినటువంటి వ్యక్తి, చంపించిన వ్యక్తి, యూరియా భార్యను మోగించినటువంటి వ్యక్తి దావీదు తన తప్పిదమును గుర్తించి అతనితో మాట్లాడుతూ ఉన్న, నిజమే నేను తప్పిదము తీశాను, పాపము తీశాను ఒప్పుకున్నాడు. నేను స్తోత్రం చెప్పండి. కనుక 2వ మాట చెప్తున్నది, యోహాను అధికారముతో బోధించేటువంటి వాడు, యోహాను ఖండితంగా బోధించేటువంటి వాడు. మన మత్తయి సువార్తలో ఆ రాకడ సూచనలో చెప్పినటువంటి మాటలు ఇవే. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6-7 వచనాలు చెప్తాడు, సర్ప సంతానమా రాబోవు ఆ ఉగ్రతను మేము తప్పించువాడు ఎవడని ఖండించినటువంటి వ్యక్తి, శాస్త్రులను పరిచయలను హెచ్చరించిన వ్యక్తి యోహాను గారు. యోహాను ఎలాంటి వాడని, నీతిమంతుడు మరియు పరిశుద్ధుడు, దేవుని కొరకు దేవుడ హతమవుడని కూడా ఇష్టపడేటువంటి వ్యక్తి. హేరోదు జన్మదిన ముందు అతను ఖండించినటువంటి బోధలు హేరోదియ జ్ఞాపకంలో ఉంచుకొని తన కుమార్తె సలోమి చేసినటువంటి నాట్యము ద్వారా హేరోదును కోరుకున్నటువంటి కోరిక ఏమిటంటే యోహాను తల ఛేదించి నా పల్లెములో పెట్టేమని అడుగుతోంది. కారణం ఏమిటంటే వారు తప్పిదాన్ని ఖండించడని వారు పగ, ద్వేషము. యోహాను గారు యోహానును ప్రభువే మెచ్చుకున్నటువంటి ప్రవక్త, ప్రభు చేత మెప్పుకున్నటువంటి యోహాను ఏ సూచక్రియలు చేయలేదు, కానీ అనేకులు ఆయనలోకి వచ్చి బాప్తిసం పొందినటువంటి వారు, అనేక మందికి బాప్తిసం ఇచ్చినటువంటి వ్యక్తి, అనేక మంది తప్పిదములను ఖండించినటువంటి వ్యక్తి, ఖచ్చితంగా బోధించినటువంటి వ్యక్తి. యోహాను మొదటిగా హతసాక్షి చేయబడినటువంటి వాడు. మత్తయి సువార్త 14:10 చూస్తాం. ఒంటరవుతులలో పంపి
అతని చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తిని బంధించి తన చెరసును ఛేదించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పిల్లరా, నీ కొరకు నా కొరకు దానముగా బలిదానముగా ఈ లోకములకు పంపవలసినటువంటి క్రీస్తును, పంపబడిన క్రీస్తును నీవేమి దేవునికి ఇవ్వగలవు? క్రీస్తునకు నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? క్రీస్తుని గురించి ఎలా ప్రకటించగలుగుతున్నావు? క్రీస్తుని ఏ కోణములో నువ్వు చూస్తూ ఉన్నావు? రాబో క్రీస్తు కొరకు ప్రాణ త్యాగము చేసినటువంటి యోహాను మనకు ఒక మాదిరిని సూచనగా చూపిస్తూ ఉన్నాడు. నీవు కూడా నేను కూడా మనం ఎలా ఉండాలంటే మాదిరికరముగా ఉండాలి, మాదిరి అయి ఉండాలి. ఈ మత్తయి సువార్తలో మనం చూస్తాము దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయములో, మత్తయి సువార్త 11వ అధ్యాయములో మనం కొన్ని వచనములు చూస్తూ ఉన్నప్పుడు 2వ వచనమును చూస్తే దేని బిడ్డరా, క్రీస్తు చేయుచున్న కార్యములో కూర్చి చెరసాలలో ఉన్న యోహాను విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఎవరి కొరకు కనిపెట్టాలి అనేటువంటి వర్తమానము తన శిష్యులను పంపించినప్పుడు దేని బిడ్డరా, వారిని యేసును చూసి అంటాడు, యేసు అంటాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ప్రభు అడుగుతా ఉన్నాడు, మీరు కన్న వాటిని విన్న వాటిని మీరు వెళ్ళి సరస్సుల్లో ఉన్న యావలకు చెప్పండి. మీరు ఎవరిని కూర్చుని ప్రకటించవో ఆ వ్యక్తి వచ్చి చెప్పండి. ఇవో కుంటి వారు అడుచున్నారు, కుష్ఠ రోగులు స్వస్థత పొందొచ్చున్నారు, దయ్యములు పట్టిన వారు విడుదల పొందొచ్చున్నారు, రక్షణ లేని వారు రక్షణ పొందొచ్చున్నారు, మారు మనసు లేని వారు మారు మనసు పొందుతున్నారు. ఈ వార్త మీరు యోహానుకు తెలియచుడని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యోహానును చూసినాడు. 7వ వచనములో యేసు యోహానును గూర్చి జన సమూహముతో ఇలాగూ చెప్పను, మీరేమీ సూచనకు అరణ్యమునకు వెళ్ళితిరి. గాలికి ఎగురుతున్నారు ఇల్లునా, మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు నార్లు పట్టించుకున్నటువంటి రాసులనా, గొప్పవారినా? సన్నపు నార వస్త్రం ధరించుకున్న వారైతే రాజగృహముల్లో ఉంటారు. ప్రవక్తన అనిలుడు అవును గాని ప్రవక్త కంటే గొప్పవానని మీతో నేను చెబుతూ ఉన్నాను. ప్రవక్త కంటే గొప్పవాడు అంటే పంపబడిన యోహాను కంటే. యోహాను ఏ సాక్ష్యం అయితే ఇచ్చానో ఆ సాక్ష్యమును క్రీస్తు ద్వారా ప్రకటించబడుతూ ఉన్నది. కనుక పత్రిక పాఠంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 5 వచనం అంటాడు, ప్రభువు రాకడకు ముందు దేనిని గూర్చి తీర్పు తీర్చబడదు. దేనిని గూర్చి కూడా మనకు తీర్పు తీర్చబడదు. వాడు యాజకుడైనా, సేవకుడైనా, గృహ నిర్వాహకుడైనా, మీరైనా, ఏ మనుషులైనా, సంఘ నాయకులైనా, గ్రామ నాయకులైనా, ప్రభుత్వాధికారమైన మరి ఎవరైనప్పటికీ కూడా ఎవరికి ఎవరునో తీర్పు తీర్చ అవకాశము దేవుడు మనకి ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు ఎవరిలోనూ నీతి లేదు, ఎవరిలోనూ న్యాయము లేదు, ఎవరిలోనూ కూడా న్యాయము కనపడదు. మానవుడు బహిరంగమైన వాటిని చూస్తాడు, కానీ దేవుడు అంతరంగమైనటువంటి వాటిని చూస్తూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథములో 16వ అధ్యాయం 2-17 వచనం చూస్తే 7వ వచనం చూస్తూ ఉన్నప్పుడు యెషయా ఇంటికి సమూయేలు వెళతాడు. యెషయా కుమారులో ఒకరిని అభిషేకించడానికి దేవుడు ఏర్పాటు చెప్పున ప్రవక్త వెళ్తాడు. వెళ్ళిన ప్రవక్త యెషయా కుమారులందరూ చూస్తాడు. వచ్చిన ప్రతి ఒక్కడు ఆజానబాహులుగా కనబడుతున్నారు, బలవంతులుగా కనిపిస్తూ ఉన్నారు. చూసిన ప్రతి ఒక్కరిని కూడా అంటున్నాడు, ఇతడే
దేవుని కొరకు ఎన్నిక చేయబడిన వాళ్ళని. ప్రతిసారి కూడా సమయంలో గద్దిస్తాడు. సమయంలో ప్రవక్తే కానీ మనుష్య రీతిని ఆలోచన చేశాడు. యుద్ధానికి కావలసిన వాడు ఎలా ఉండాలో అలా కూడా చూశాడు. బలము ఆత్మలో ఉన్నది కానీ శరీరములో లేదని గ్రహించలేకపోయాడు. పరిశుద్ధాత్మ శరీరం మీద కాదు, హృదయములో ప్రవేశిస్తుంది. హృదయములో ప్రవేశించిన పరిశుద్ధాత్మ దేహం అంతటిని ఆవరించి ఉంటుంది. ఉదయకాలపు ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కనుక 7 చూసిన తర్వాత ఇంకెవరైనా ఉన్నారా అడిగినప్పుడు ఉన్నాడు. కడసారి వాడు గొర్రెలను కాస్తూ ఉన్నాడు, అరణ్యములో ఉన్నాడని చెప్పినప్పుడు వాడి కొడుకు పిలువనంపించాడు. అతడు రాగానే దేవుని ఆత్మ చెబుతుంది, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఇతడే, నన్ను కోరుకున్న వాడు ఇతడే, నీ తైలపు కొమ్మలు తీసి అభిషేకించమని ప్రవక్తకు చెప్పినటువంటి సంగతి మనం చూస్తాము. దేవుని కనుక నేటి సంఘ పరిచారకులు ఎలా ఉన్నారు, 2 సంఘ నాయకులు ఎలా ఉన్నారు, సంఘ యవనస్తులు ఎలా ఉన్నారు, సంఘ సభ్యులు ఎలా ఉన్నారు, నేటి సంఘ కాపురులు ఎలా ఉన్నారు, యోహానులాగా హతసాక్షులుగా ఉన్నారా, లేక హేరోదియ వలె హత్య చేసేటువంటి వారిలాగా ఉన్నారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవలసిందిగా నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కనుక దీని మీద గుర్తు చేసినటువంటి మాట ఏమిటంటే, పరిచారకులమైన, నాయకులమైన, యాజకులమైన, సేవకులమైన దేవుని యొక్క చిత్తము నెరవేర్చేటువంటి వారముగా ఉండాలి. దేవుని పని జరిగించేటువంటి వారముగా ఉండాలి. పరలోక ద్వారము గుండా అనేకులను నడిపించేటువంటి వారముగా ఉండాలి. పరలోక ద్వారములు మూసేసేటువంటి వారముగా ఉండకూడదు. నరకపాత్రముగా చేసేటువంటి వారముగాను ఉండకూడదు. ఎప్పుడైతే మనము క్రీస్తు యొక్క మార్గములు సరళము చేయడం మన నాయకత్వము పనిచేస్తూ ఉందో, దేవుని యొక్క సన్నిధికి నడిపించే విధంగా దైవ సేవకుడు పరిచర్య ఉంటుందో, ఏ సేవకుడు ఆత్మలను దేవుని కొరకు సంపాదిస్తాడో, ఏ నాయకుడు దేవుని యొక్క సన్నిధికి అనేకము నడిపించినట్లుగా సేవకు సహకరిస్తాడో, సేవను జరిగిస్తాడో, వారు హతులైనా చనిపోయినా వారు పరలోక రాజ్య వారసులుగా ఉంటారు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.